నాయకుడు మాజీ మంత్రివర్యులు కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి అనిల్ కుమార్ యాదవ్ గారికి కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ జిల్లా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ధైర్యాన్ని ఇస్తూ ఈ కష్టకాలంలో మా అందరికీ అండగా నిలబడుతున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. డాక్టర్ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మన రాజన్న భవన్లో రక్తదాన శిబిరం అలాగే కేక్ కటింగ్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు ఈరోజు ఎప్పుడు కార్యకర్తకి కష్టం అన్నా కానీ అప్పుడు ప్రత్యక్షంగా వచ్చేసి వాళ్ళకి సహాయం చేసి పోయేవాడు తెలియకుండా అలాంటి నాయకుడు మనకి ఎప్పుడు అండగా ఉండాలని ఆయన ఇంకా ఎప్పుడు ఆయుర్వేదతో దేవుడి దయతో ఇంకా ఉన్నతమైన పదవులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా నాయకులు మా అన్న మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజన్న భవన్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం తెలియజేస్తా ఉన్నా. అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకుల్లో మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు ముందుంటారని చెప్పి మీడియా ముఖంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పటిష్టంగా ఇంత బలంగా ఈరోజు ఏర్పడిందంటే అనిల్ కుమార్ యాదవ్ గారి పోరాట ఫలితమని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది అంటే మాత్రం దానికి ఒక్కడే కారణం అనిల్ కుమార్ యాదవ్ అని కూడా గర్వంగా నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడైనా సరే ఏ ప్రాతినిధ్యానికి అయినా ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా సరే మేమందరం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేయడానికి ఒక సైన్యంలా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి రకరకాలుగా మీడియా ముఖంగానో లేకపోతే వాట్సాప్ కాల్లోనో ఆయన స్టామినాని ఆయన క్రెడిబిలిటీని అంచనా వేసే నాయకులు ఎవరైనా ఉంటే ఈ రోజు విజయ్ మార్కెట్ సెంటర్ లో ఉన్నట్టు రాజన్న భవన్ లో జరిగేటువంటి జన్మదిన వేడుకలు ఒకసారి కానీ చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకు ఎటువంటి భరోసాని ఇస్తారో కార్యకర్తలు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఏ విధంగా అభిమానిస్తారనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా ఆయన కుటుంబం ఆ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా అందరి తరపున మరొకసారి అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థాంక్యూ. కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నెల్లూరు నగరంలో అభిమానుల మధ్య రక్తదాన శిబిరం ఆయన అభిమానులందరూ కలిసి చేయడం కానీ ఆయన అడుగుజాడల్లో మేమంతా నడవడం కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఆయనకి ఎప్పుడు మేము అండగా ఉంటామని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటూ నమస్కారం. కోసం నిరంతరం పోరాటం చేసే యోధుడు మాస్ లీడర్ గా పిలువబడే మన మంచి మనసు కలిగిన అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి ఈ రోజు నెల్లూరు జిల్లానే కాదు యావత్ దేశం అంతా కూడా అన్న ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు రాజన్న భవన్ లో కొన్ని వేలాది మంది కార్యకర్తల మధ్య ఈ రోజు మంచి కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ అన్న చల్లగా ఉండాలని అన్న రాజకీయాల్లో ఎంత ఇదిగా ఉంటారో ఎంత మంచిగా ఉంటారో సామాన్య కార్యకర్తలు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ఒక మేయర్ కావచ్చు ఒక వాలంటీర్ కార్పొరేటర్ అయిన ఘనత కావచ్చు ఒక సామాన్య మహిళ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఏ స్వలాభం ఆశించకుండా ఈ రోజు అనిల్ అన్న ప్రతి మంచి మనిషికి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ అన్న ఎంతో ఖర్చు పెట్టారని అందరికీ మనకు తెలుసు. అన్న అభిమానులు అనిల్ అన్న సైన్యం దేశం అంతా ఉంది. ఒక్క నర్సారావుపేట నుంచి కొన్ని వేల మందిని అతి తక్కువ రోజుల్లోనే అన్న అక్కడ ఎంపీగా పోటీ చేస్తే ఒక అనిల్ అన్న సైన్యం ఎంత పటిష్టంగా ఉందో ఈ రోజు ఇక్కడ మన రాజన్న భవన్ ముందు చూస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అనిల్ అన్న.